అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాలతి. మాకైతే అమ్మోరు పండుగలు స్టార్ట్ అయిపోయి ఫస్ట్ మల్లంచా వచ్చింది, తర్వాత న్యూ సెటిల్మెంట్కి అయితే వచ్చింది. మేము న్యూ సెటిల్మెంట్ అంటే మేము క్వార్టర్లో ఉండేటప్పుడు న్యూ సెటిల్మెంట్లో ఉండేవారు. 30 సంవత్సరాలు న్యూ సెటిల్మెంట్లో ఉన్నామన్నమాట. ఇంకా న్యూ సెటిల్మెంట్లో అమ్మవారు వచ్చిందనమాట. ఇంకా అమ్మవారు వచ్చిన తర్వాత అమ్మవారు చూడడానికి అయితే పెండాలకి బయలుదేరానండి. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మా ఫ్రెండ్ వాళ్ళ కోళ్ళు ముగ్గురం కలిసి అయితే పెండాలకి వెళ్ళామని చూడడానికి. ఇక్కడ గుడికి అయితే వచ్చేసామండి. ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం 2 పూటలు మొర్రాట వస్తుంది. పూజారులు ముగ్గురు ఉంటారు కదా, వాళ్ళు ఇంటి నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మొర్రాట వస్తుంది అనమాట. ఆ మొర్రాట ఏమో తెచ్చేసి పోతురాజు ఉంటుంది కదండి అమ్మవారి ఎదురుగా, అక్కడైతే మొర్రాట పోస్తారనమాట. ఇంకా ఎవరింటి నుంచి మొర్రాట వస్తుంది వాళ్ళ ఇంటి నుంచి లంచ్ డిన్నర్ అంటే ఉట్టి తీపి వస్తువులే తీసుకొని వస్తారు, కారం గట్రా ఏం తేరనమాట. ఆ తీపి వస్తువులన్నీ దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసి అవే పూజారులు ముగ్గురును కలిసి తింటారనమాట. ఇంకా అక్కడ దర్శనం చేసి వచ్చాక మేళా అయితే పెట్టారండి, చాలా పెద్ద మేళా పెట్టారు. ఇంకా మేళా చూడడానికి అయితే వచ్చాము. అమ్మవారి దగ్గర ప్రతిరోజు ప్రోగ్రాంలు అయితే అవుతాయి, స్టేజ్ కడతారండి. ఇంకా క్లాసికల్ డ్యాన్సు, పాటలు ఇటువంటివి అయితే మంచి మంచి ప్రోగ్రాంలు అయితే అవుతుంటాయి. వచ్చిన వాళ్ళందరూ మేళా చూసి ప్రోగ్రాంలు చూసి ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంటారనమాట. మాది ఇక్కడ న్యూ సెటిల్మెంట్, ఓల్డ్ సెటిల్మెంట్, ఖరీదా, మలంచా ప్రతి ఏరియాలో దేవి అయితే వస్తుంది కదా, అమ్మవారి పండుగలు చేస్తారు. లైటింగ్లు అయితే చాలా అదిరిపోయినలాగా చేస్తారండి. లైటింగ్లు పట్టపొగల్లాగా ఉంటుంది. అప్పటికే నేను 1 సైడ్ వీడియో తీసున్నాను, గేట్ బజార్ సైడ్ అనమాట. మాకు ఇక్కడ 10 రోజులు దేవికి పెడతారనమాట, అమ్మవారి పండుగ చేస్తారు. ఇంకా ప్రతిరోజు దేవికి అయితే అలంకారం వేరేగా చేస్తారనమాట. ఇంకా అవన్నీ చూసి ఇంటికైతే రిటర్న్ అవుతున్నామండి.